అయితే నిన్న మన సూసైడ్ స్టార్ ఒక వీడియో రిలీజ్ చేసాడు. దాంతో పాటు ఒక పేపర్ చూపెట్టాడు. మీరు ఒక్కటి ఆలోచించాలి, ఆ పేపర్ డేట్ ఎప్పుడు ఉందనేది చూడాలి. ఆ పేపర్ డేట్ ఉన్నది 6వ నెల 1. బహుశా అతనికి ఏం చదువుకున్నా నాకు తెలియదు, చదువు రాదు, ఆ ఇంగ్లీషు మా సెంటెన్స్ అర్థమైందో లేదో నాకు తెలియదు. సబ్జెక్ట్లో ఏముంది, యూటిలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్. దళిత బంధు ఏదైతే అకౌంట్లు ఉందో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. దళిత బంధు అమౌంట్ అకౌంట్లలో ఉన్నదో ఇంట్రెస్ట్ పడుతుంది. దాని గురించి ఒక లెటరు అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది, ఈ ఇంట్రెస్ట్ పడ్డదాన్ని కొంతమంది ఏమంటారు, మోసగాళ్ళు కావచ్చు, ఈ సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఆ డబ్బులు తీయడానికి ఎస్బీఐ యూనో యాప్ నుంచి ప్రయత్నం చేసేసరికి మరి అది లబ్ధిదారుల పైసలు, మరి డబ్బులు తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ యాప్లో ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేయాలి, ఆపాలి. ఆ బ్యాంకులో ఉన్న దాన్ని మొత్తం ఏదైతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ అకౌంట్లని ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేయాలి. ఎందుకంటే లబ్ధిదారుల అకౌంట్లో ఉన్న డబ్బులు కాబట్టి దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. స్టేటస్ కో అంటే ఉన్నదాన్ని ఎవరు వెనుకకు తీసుకోవడం కాదు. దళిత బంధు ఇవ్వమని ఆ లెటర్లో ఒక్క అక్షరం కూడా లేదు. బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి. లెటర్ చూపెట్టి దళిత బంధు ఆపినరు, దళిత బంధు రిటర్న్ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీనే చేసింది అని మాట్లాడుతుంటే చాలాసార్లు నేను చెప్పిన, మళ్ళొక్కసారి చెప్తున్నా, దళిత బంధు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కౌశిక్ రెడ్డి. ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే 2500 లబ్ధిదారులు యూనిట్స్ వర్క్ అవుతలేవు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే దాన్ని ఆపిండ్రు. అప్పుడు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఒక లెటర్ చూపెట్టి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపింది, రేవంత్ రెడ్డి గారు ఆపింది అనేది అసలు తెలివి ఉందా దాన్ని? అందుకే చదువుకోవాలి. లెటర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం రాసి ఉంది, ఆ రాసిన దానికి అర్థం తెలిసి ఉండాలి. సో ప్రజలనే మభ్యపెట్టుడు తప్ప ఇది వేరే లేదని చెప్పి నేను ఒకటి నీకు తెలియజేస్తున్నా. ఇంకో విషయం, ఊర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనియద్దు అని చెప్పి ఏదో అతని చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. అసలు ఎవరిని తిరగనియద్దు? దళిత బంధు ఆపినందు నిన్ను తిరగనియద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యనందు నిన్ను తిరగనియద్దు, రేషన్ కార్డులు ఇయ్యలేదు నిన్ను తిరగనియద్దు, రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు నిన్ను తిరగనియద్దు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు ఇయ్యలే, సో నిన్ను తిరగనియద్దు. మీ టీఆర్ఎస్ పార్టీలను తిరగనియద్దు, మా కాంగ్రెస్ వాళ్ళ కాదు. ఇంటికో ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, ఏవైనా ఇవన్నీ